హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. వీరి ఖాతాల్లో డబ్బులు 17,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 2019లో మన యొక్క ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు మొదటిగా చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం, భవన నిర్మాణాల ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం వారు 2,000 రూపాయలు తగ్గించి తర్వాత నుంచి 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారండి. అయితే ఇప్పటి వరకు 4 విడతలకు సంబంధించిన అమ్మఒడి పథకానికి డబ్బులు విడుదల చేశారు. ఇప్పుడు 5వ విడతకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మనకు ఎన్నికల కోడ్ అయితే అమలులో ఉంది కాబట్టి డబ్బులు కొత్త పథకాలకి విడుదల చేయకూడదు కాబట్టి డబ్బులు అయితే విడుదల చేయలేదు. ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే జూన్ నెలలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఏపీ ప్రభుత్వం వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఏంటంటే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి వైసీపీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు డబ్బులైతే 17,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా 17,000 రూపాయలు ఖర్చు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి 17,000 రూపాయలు జమ చేస్తే మళ్ళీ దానిలో 2,000 రూపాయలు కట్ చేసుకొని 15,000 రూపాయలు వేస్తారా లేదే అనే దానిపై క్లారిటీ అయితే ఇవ్వలేదండి. సో మనకు 17,000 రూపాయలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక తల్లికి వందనం అనే పేరుతో విద్యార్థులకు సంబంధించి విద్యార్థి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒకే కుటుంబంలో 2 విద్యార్థులు ఉంటే ఇద్దరికి 15,000 రూపాయలు అయితే జమ చేస్తారు. సో మనం ఏదైనా చూసుకున్నట్లయితే జూన్ 4వ తారీఖున మనకు ఎన్నికల రిజల్ట్ అనేది విడుదల చేస్తారు. ఆ తర్వాతనే ఈ పథకానికి సంబంధించి ఎవరు అధికారంలోకి వచ్చినా డబ్బులు అయితే విడుదల చేస్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు కనుక వస్తే కనుక మనకు జూన్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి 17,000 రూపాయలు జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.